అవును మేలనోయి. ఇక్కడి ప్రతి కథ మీ మనసుకు దగ్గరయ్యే ఒక ప్రయాణం. మరి ఇవాల్టి మన ప్రయాణం ఏంటో తెలుసా? సముద్రం. ఆ పేరు ఎంత అందంగా ఉందో, ఇవాళ మనం చేసే ఈ ప్రయాణం కూడా అంతే అందంగా ఉండబోతుంది. ఉదయం 7 నుంచే పనులతో బిజీ అయిపోయే రోడ్లు కూడా అద్భుతంగా మనల్ని ఆహ్వానించే సమయం. అదే అండి. ఇంచుమించు 5, 5:30 మధ్య సమయం. మబ్బులు తెచ్చిన మంచు. ఆ మంచులో అక్కడక్కడ చలిమంటలు వేసుకొని కూర్చున్న గుంపులు. ఇప్పుడే గుమ్మంలోకి వచ్చి పడుతున్న పత్రికలు. టీ కోసం షాప్ ఎదురు వేచి ఉన్న జనాలు. ఇలా అందరిని చూసుకుంటూ మొదలైన ఈ ప్రయాణం సిమెంట్ రోడ్ల నుంచి ఇసుక తిన్నెల వరకు సాగి సముద్రంతో ముగుస్తుంది. మేలిమిలాంటి ఇసుక, ఎర్రటి ఉదయకిరణాలు, దూరంగా చూసే కొద్దీ నీలంగా మారిపోతున్న నీళ్లు. అలల తాకిడికి కదులుతున్న ఇసుక రేణువులు ఉదయకాంతిలో మరింత అందంగా మెరిసిపోతుంటే, ఒడ్డున నిశ్శబ్దంగా ఉండే సముద్రం దూరాన మాత్రం ఉరకలేస్తూ హోరెత్తుతుంది. అలా దూరంగా చూస్తే ఆ నీరు ఆకాశాన్ని ముద్దాడుతూ నీలం రంగులోకి కలిసిపోతున్నట్లుంది. ఇలాంటి సముద్రం కూడా నాతోటి సావాసం కోరిన సమయాన నా మనసు రాసుకున్న ఒక ప్రేమ లేఖ. సముద్రమా, ఇసుకతో కట్టే కొండలు నీటిలో కరిగిపోవచ్చు. అలలా వచ్చే ఆ నీరు వెనక్కి వెళ్లి ఇక రాకపోవచ్చు. నీళ్ళలోకి వెళ్ళమని వదిలిన బొమ్మలు శిథిలమై ఒడ్డున మిగిలిపోవచ్చు. కానీ నీపై నా ప్రేమ కరగనిది, వీడనిది, శిథిలమవ్వనిది. ఇదిగో ఇప్పుడు నీతో మాట్లాడుతున్నా కూడా నా ఆత్మతో నేను మాట్లాడుకున్నట్లుంది. నీ అల ప్రతిసారి నన్ను తాకినప్పుడు నాకెలా ఉంటుందో తెలుసా? నువ్వు నా ఆలోచనలతో మాట్లాడుతున్నట్లు. చాలా నిశ్శబ్దంగా మాట్లాడుతున్నట్లు. నువ్వు నాకొక ప్లేస్‌వి కాదు. నాకొక అనుభూతివి. నా మనసులో ఒక భాగానివి నువ్వు. తీరాన నేనొక్కదాన్నే కూర్చున్నా నాకు ఒంటరిగా మాత్రం అనిపించదు. ఎందుకంటే నీకు తెలియకుండానే నన్ను నీలో కలిపేసుకున్నావు నువ్వు. ఇంకా నాకొక మాటిస్తావా? తీరంలో ఎన్ని సార్లు వెళ్ళిపోమని చెప్పి పంపేసినా, అలలా తిరిగి వచ్చేంత ప్రేమ నీకుందని నాకు తెలుసు. కానీ ఇకపై అలలా కాకుండా ఇసుకలా ఉండిపోతావా? అంతే. ఇట్లు నేను నీ కదిలే అలల్లో కలలుగా మెరిసే నిశ్శబ్దపు స్నేహితురాలు. అంతే లిజనర్స్, వింటూనే ఉండండి మౌనమేలనాయి. వచ్చే బుధవారం మళ్ళీ కలుద్దాం. నేను మీ అమూల్య చోడిశెట్టి సైనింగ్ ఆఫ్.